ఇక గురుకులాలు ఎత్తేస్తారా సీఎం రేవంత్ వ్యాఖ్యలలో మర్మమేంటి? ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో ప్రారంభించిన రెసిడెన్షియల్ స్కూల్ విద్యకు ఉపయోగపడిన వీటి కారణంగా చిన్న వయసులోనే తల్లిదండ్రులతో విద్యార్థులకు ఉన్న కుటుంబ బంధాలు బలహీనపడుతున్నాయని ఓ స్టడీ రిపోర్ట్ వచ్చింది. 10వ తరగతి విద్యార్థుల అభినందనల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అవి. ఈ వ్యాఖ్యల వెనుక మర్మమేంటి అన్న సందేహాలు కూడా పలువురిలో కలుగుతుంది. రాబోయే రోజులలో రెసిడెన్షియల్ స్కూల్ అనేవి లేకుండా చేస్తారా అనే అనుమానం కూడా మొదలవుతుంది. లక్షలాది పేద విద్యార్థులకు వసతి కలుపుతూ విద్యను అందిస్తున్న నేనేమంటున్నానంటే ఇక ఇప్పటి విద్యా వ్యవస్థ క్లియర్గా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే అగ్గిపెట్టలా అయిపోయింది. చుట్టూ తరగతి గదులు ఇట్లా నిల్చొని ఇట్లా మొత్తం చుట్టూరుగా తిరిగినామనుకో మొత్తం బిల్డింగ్లే కనబడతాయి తప్ప ఏముండే అగ్గిపెట్ట లాంటి బిల్డింగ్లలో బతుకులు అయిపోతున్నాయి. కానీ ఒకప్పుడు ఎట్లుండే పొద్దుగాల లేచిన తర్వాత 9 గంటలకో 9:30కో ఇంతంత ఏంది సంచి వేసుకొని ఆ సంచిలో పలకేసుకొని బలపాలు వేసుకొని బుక్కులు వేసుకొని ఇంటికాడ నుండి హాయిగా మన గ్రామంలోనే మన ఊరిలోనే ఉండే బడిలోకి వెళ్ళి హాయిగా చదువుకునేటోళ్ళు. ఆ చెట్ల కింద బోర్డు కింద మంచిగా మధ్యాహ్నం సాయంత్రం గంట వ్యాయామం చేస్తూ పీటీ సార్ ఉండేది. ఇవాళ చదువులు ఎట్లయిపోయినాయంటే నీట్లో 1, 2, 3, 4, 5 వరుస ర్యాంకులతో ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది అంటూ ఒక సంచలనమైన ప్రకటన చూస్తాం. నిన్నటికి నిన్న ఏది ఒక ఎక్కడో సోషల్ మీడియాలో చూసిన నిట్టులో అమ్మాయికి 700 చిల్లర ఏదో మార్కులు వచ్చినాయి. ఆమె కెమిస్ట్రీలోనే ఇంకేదో బయాలజికల్ సైన్స్ దేంట్లోనో ఫెయిల్ అయిపోయింది. ఆమెకి ఎట్లొచ్చింది అనేది కూడా క్వశ్చన్ మార్కు. అయితే మీరు అందరూ ఆలోచించాలి. ఈరోజు డబ్బు పెడితే ఏదైనా సాధ్యం అనేది ఒకటి సారాను. కానీ ఈ వ్యవస్థలో మాత్రం చదువును మాత్రం ఘోరాతి ఘోరంగా ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితులలో చదువు అనేది ఎట్లున్నది అంటే నాకు తెలిసి ఒక జైలు కంటే బందీ కంటే భయంకరంగా ఉన్నాయి ఇప్పటి చదువులు. అది ఇప్పటి వ్యవస్థకు ఆత్మహత్యలు ఎక్కువ కారణానికి అదే. నేనేం చేస్తా ఊరి పొలిమేరలేనో ఊరి మధ్యలో అటో ఇటో ఊళ్ళో చదువులు ఉంటే ఎవరికన్నా ఏదైనా ఊరంతా వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఈరోజు ఆగమైపోతుంది. చదువు పేరుతో బానిస బతుకులు తప్ప ఏం లేదు అందులో. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి.